హాయ్ అండి, నా పేరు రాజమణి వెంకటేశ్వరరావు. తీర్పు అనే చిత్రానికి నిర్మాతగా దర్శకత్వము, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఐఎమ్ టేకింగ్ కేర్. అండ్ నేను ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నాను. దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ నుండి ముందు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్కి పునాది వేసాను. ఈ కాంటెక్స్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 5 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. దాంట్లో AGVR క్రియేషన్స్కి కింద నిర్మించిన తోడు కావాలి అనే ఒక షార్ట్ ఫిలిం నేను డైరెక్షన్ చేశాను. దానికి దగ్గర ఒక 2 లక్షల వ్యూస్ వచ్చాయి. సో ఆ విధంగా అది స్ఫూర్తిగా తీసుకుని ఈ తీర్పు చిత్రాన్ని తీద్దామని ప్లాన్ చేశాను. ఇది 100% OTT మూవీగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నాము. ఛాన్స్ ఉంటే థియేటర్ రిలీజ్ కూడా ప్లానింగ్లో ఉన్నాను. ఇప్పుడు నా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పరిచయం చేస్తాను. నరసింహారావు గారు మాట్లాడతారు. ఆయన దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సార్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను KVL నరసింహారావు, ఆల్ ఇండియా రేడియో, టీవీ, మూవీ సీనియర్ ఆర్టిస్ట్, అడ్వకేట్ అండ్ లీగల్ అడ్వైజర్. తీర్పు OTT మూవీ శ్రీ రాళ్ళబండ గారు ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా ఈ సినిమా తీస్తున్నారు. చాలా మంచి సినిమా. తీర్పు అంటే మార్పు కోసం. సో జస్టిస్ ప్రివేల్స్ టు విన్, విక్టిమ్స్ షుడ్ నాట్ సఫర్ అనే ఉద్దేశంతో ఒక మంచి ఎయిమ్ తోటి చాలా కథాకమం చాలా బాగుంది. ఇది సినిమాటిక్గా చాలా బాగుంది. జడ్జిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్గా ఉంది. మంచి కథతోటి చాలా మంచి డైరెక్షన్ కూడా ఆయన బాగా వాల్యూస్ అన్ని బాగా తెలుసు. ప్రొడ్యూసర్గా కూడా బాగా తెలుసు ఆయనకి. ఆయన అనుభవంతో ఈ సినిమా OTTకి తీయడం జరుగుతుంది. దీంట్లో నేను మెయిన్ క్యారెక్టర్ జడ్జిగా చేస్తున్నాను ఈ సినిమాలోను. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమా అయినా మంచి సినిమా. ఇలాంటి సినిమా చూడాలి. సామాజికంగా చాలా స్పృహతో తీసే సినిమా ఇది చాలా పబ్లిక్ అవేర్నెస్ ఈరోజు చాలా అవసరం. జ్యుడిషియరీగా కూడా ప్రతి విషయంలోనూ కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అవేర్నెస్ కోసము, పబ్లిక్ అవేర్నెస్ కోసము చాలా మంచి సబ్జెక్ట్ తోటి సినిమా తీస్తున్నాము. ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.